రాజుల కాలంలో మతరాజ్య స్థాపన కోసం హిందూ ఆలయాలను కూలగొట్టిన వాటిని ఆ తర్వాత వచ్చిన హిందూ రాజులు పునర్నిర్మించినవి ఉన్నాయి. మళ్ళీ కూలగొడితే మళ్ళీ ఆ తర్వాత చేసినవి ఉన్నాయి. ఇప్పుడు అయోధ్య, మధుర, కాశీ, సోమనాథ ఆలయం ఇట్లాంటివన్నీ కూడా భారతదేశంలో ఆ ప్రముఖ 4 పుణ్యక్షేత్రాలన్నా సరే మార్చే ప్రయత్నంలో అయోధ్య కుదిరింది, సోమనాథ్ కుదిరింది, ఇంకా మధుర, కాశీ నడవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి అక్కడైతే ఆలయాలు పెద్దగానే ఉన్నాయి. ఈ చారిత్రకమైనటువంటి ఆలయాలు ఉన్నాయి, పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. అయితే శక్తిపీఠాల్లో అనేకం ధ్వంసమైంది. అలాంటి వన్ ఆఫ్ ద ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి శక్తిపీఠాన్ని నరేంద్ర మోడీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద బాగు చేయించారు. అక్కడ నిన్న త్రిపురేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. తిరుపతిలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోడీ గోమతి జిల్లాలోని ప్రఖ్యాత త్రిపురేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీర్థయాత్ర కాయకల్ప అభివృద్ధి ప్రసాద్ పథకంలో భాగంగా 52 కోట్లతో చేపట్టిన త్రిపురేశ్వరి ఆలయ మరమ్మతు పనులు పూర్తయిన సందర్భంగా మోడీ గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. మహారాజా ధన్యమాణిక్య 1501 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 500 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన ఈ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటిగా భక్తులు కొలుస్తారు. సోమవారం ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు కలిదిరిగారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, సీనియర్ ఉన్నతాధికారులు మోడీకి ఆలయ విశిష్టతను వివరించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆలయ ప్రత్యేకతను చాటే ఎగ్జిబిషన్ని మోడీ సందర్శించారు. మండే ఎండలోనూ మోడీని చూసేందుకు జనం ఎగబడ్డారు. గత 11 సంవత్సరాల్లో త్రిపురకు మోడీ రావడం ఇది 11వసారి. 11 ఏళ్లలో మోడీ 11 సార్లు త్రిపురకు వచ్చారు. నవరాత్రి తొలి రోజున భక్తి శ్రద్ధలతో మోడీ సంప్రదాయ ధోతిలో మాతా త్రిపుర సుందరిని దర్శించుకున్నారని ఎంపీ బిప్లవ్ కుమార్ వెల్లడించారు. ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయ కాంప్లెక్స్లో భక్తులు సేద తీరేందుకు పెద్ద హాలు, వేచి ఉండే గది, ధ్యానం హాలు, పూజారి గది, మ్యూజియంలు నిర్మించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. ఒకేసారి 2 లక్షల మంది భక్తులు సందర్శించిన ఎట్లాంటి ఇబ్బంది లేకుండా 30,000 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశారు. దీపావళి రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి మరీ విపరీతంగా ఉంటుంది.